అండ్ ఇఫ్ ఐ కంపేర్ గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్, హౌ డు యు సీ దిస్? మనం ఇప్పుడు ఎస్ఐపీలు ఇవి అవి మాట్లాడుకుంటున్నాం, కానీ ఎప్పటి నుంచో మన ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు వాళ్ళు బెస్ట్ ఇన్వెస్టర్స్. ఈ ఎస్ఐపి వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు. అక్షయ తృతీయ వస్తున్నా లేకపోతే సమ్ గుడ్ అకేషన్స్ లో వాళ్ళు గోల్డ్ లో టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ చేసి నీడ్ ఉంటున్నప్పుడు దాని ఒక ఎమర్జెన్సీ ఫండ్ గా కూడా ఇంటికి అందించే ప్రయత్నం చేశారు. రీసెంట్ టైమ్స్ లో నువ్వు గమనిస్తే చాలా ఎక్కువ పెరిగింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు గోల్డ్ వితౌట్ ఎనీ రీజన్ కూడా పెరగడానికి ప్రధానమైన కారణం మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరి ఇంట్లో అయినా సరే గోల్డ్ అనేది ఇష్టపడే ప్రోడక్ట్ అండ్ లిమిటెడ్ క్వాంటిటీ ఉంది మన ఎర్త్ పైన. ఒకవేళ ఏదైనా అన్లిమిటెడ్ క్వాంటిటీ ఉంటే ఖచ్చితంగా దాని ప్రైస్ అనేది టైం టు టైం పెరగదు, ఎందుకంటే సప్లై వస్తూనే ఉంటుంది, ఆ డిమాండ్ మీట్ ఎలాగా మ్యాచ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ లిమిటెడ్ ఉంది ఆ ప్రొడక్ట్ ని ఖచ్చితంగా వాడతారు, ఖచ్చితంగా దాని డిమాండ్ పాపులేషన్ పెరుగుతుంది, కొత్తగా పెళ్లిళ్ళు అవుతుంటాయి, పెళ్లి అవుతున్న ప్రతిసారి కొత్త నగలే కొంటారు, ఏదైనా జరుగుతున్నప్పుడల్లా బంగారం కొందామనే థాట్ ప్రాసెస్ తోనే వెళ్తారు. కాబట్టి గోల్డ్ కి టైం టు టైం న్యాచురల్ గానే డిమాండ్ ఉంటుంది ఫ్రమ్ అవర్ ఇండియన్ కల్చర్. ఇది కాకుండా రీసెంట్ లాస్ట్ 2-3 years లో మనం అబ్జర్వ్ చేసామంటే 2022లో